ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఓ యువకుడు పెడదోవ పట్టాడు. ఆ దేశ నిబంధనలు అతిక్రమించి అరెస్ట్ అయి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఢిల్లీలో దొంగగా మారి గొలుసు దొంగతనాలు చేశాడు. స్వస్థలం హైదరాబాద్లోనూ ఢిల్లీ ముఠాతో చోరీలు చేయించాడు. చివరికి ఎల్బీనగర్ గొలుసు దొంగతనాల కేసులో పోలీసుల చేతికి చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. పదిహేను గంటల వ్యవధిలో 11 చోట్ల గొలుసు దొంగతనాలు చేసి పోలీసులకే సవాలు విసిరిన అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఎల్బీనగర్ ప్రాంతంలో గత నెల 26న సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 55 నిమిషాల వ్యవధిలో 6 దొంగతనాలు చేసిన ముఠా మరుసటి రోజు ఉదయం 7 నుంచి 7 గంటల 45 నిమిషాల వ్యవధిలో మరో 5 గొలుసు దొంగతనాలకు పాల్పడింది. చోరీ జరిగిన తీరుతో అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ పని చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 2, హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. నిందితులు చోరీ చేసే సమయంలో కాచిగూడలోని ఓ లాడ్జిలో బస చేశారు. వేగంగా పారిపోయేందుకు ఖరీదైన కేటీఎం ద్విచక్ర వాహనాన్ని ఎంచుకున్నారు. OLX ద్వారా అద్దెకు తీసుకుని చోరీలు చేశారు. గొలుసు దొంగతనం చేసి పారిపోయేటప్పుడు ఎవరైనా పట్టుకోవడానికి వస్తే దాడి చేయడానికి కత్తి కూడా పెట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన 120 బృందాలు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లోని 2000 లాడ్జిల్లో తనిఖీలు చేశాయి. 600కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించాయి. ఈ క్రమంలో నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించారు. దాని ఆధారంగా ప్రధాన నిందితుడు వనస్థలిపురానికి చెందిన ప్రణీత్ గా గుర్తించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రణీత్ చౌదరికి హైదరాబాద్లో మంచి ఐడియా ఉంది రోడ్కి. సో ప్రణీత్ చౌదరి అందరికీ పిలిచారు. హైదరాబాద్లో రెక్కీ చేశారు. ఎంటైర్ ఏరియాలో వనస్థలిపురం, హయాత్ నగర్, మీర్పేట్, ఎల్బీ నగర్ అన్ని సరౌండింగ్ ఏరియాలో. చింతమల ప్రణీత్ చౌదరి పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు అంటే లోకల్ పర్సన్కి ఛాన్సెస్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ ఆర్ సంబడి విల్ నో. సో అతను ఓన్లీ గైడ్ చేశారు, మాస్టర్ మైండ్ లాగే. పేమెంట్ ఒక గూగుల్ పే ద్వారా పేమెంట్ చేశారు లాడ్జ్లో. ఈ పేమెంట్ ఒక మంచి క్లూ వచ్చింది. వనస్థలిపురానికి చెందిన ప్రణీత్ ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి బ్యాచిలర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడ ఇమిగ్రేషన్ నిబంధనలు అతిక్రమించడంతో ఆ దేశ పోలీసులు కేసు నమోదు చేసి వెనక్కి పంపించేశారు. ఢిల్లీ చేరుకున్న ప్రణీత్ కొన్నేళ్లుగా అక్కడే నివాసముంటున్నాడు. మానియా అనే పేరు పెట్టుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో నోయిడాలో 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన దొంగలతో పరిచయం ఏర్పడింది. 2014, 2015లో సరూర్ నగర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో చెల్లపల్లి జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. వనస్థలిపురంలో దొంగతనాలకు పథకం వేసిన ప్రణీత్ ఉత్తరప్రదేశ్ కు చెందిన చోకా, మోనూను ఎంపిక చేసుకున్నాడు. చోరీలు జరిగాక మలక్పేట్ చేరుకొని అక్కడి నుంచి 3 సభ్యుల ముఠా ఢిల్లీకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయండి. అంటే అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు వాళ్లకు ఫెసిలిటీ కోసం మనకు 4 వీలర్స్ అవి రెంట్కి ఇస్తారు. అది కామన్ గా తెలిసేదే. సబ్సిక్వెంట్లీ 2 వీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కొన్ని ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్లీ అన్రిజిస్టర్డ్, అన్నేమ్డ్, దీనికి ఒక పేరు లేదు. కేవలం OLX పైన పెట్టారు. OLX మనందరికీ తెలిసి అది ఒక యాప్. మనం దానిపైన ఏ యాడ్ ఇస్తే ఆ యాడ్ పైన నంబర్ ఇస్తాము, వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు. అలా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళపైన కూడా కొంచెం లిస్ట్ తీసేసి దీన్ని కూడా వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టారు. గొలుసు దొంగతనాలకు పాల్పడిన ముఠాపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.